ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, కొంత సమయమును ప్రతి వ్యక్తికి దేవుడిస్తారు. ఎవరైతే దేవుడిచ్చిన సమయంలో తమ జీవితాన్ని మార్చుకుంటారో వారు నష్టం నుండి తప్పించబడతారు. ఎవరైతే దేవుడు సమయం ఇచ్చినా సరే తమ జీవితాన్ని మార్చుకోకుండా, తమ జీవితాన్ని సరిచేసుకోకుండా, తమ జీవితాన్ని బాగు చేసుకోకుండా ఇంకా అదే జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారు గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందామండి. దేవుడు కొంత సమయాన్ని, ఆ సమయంలో ఎన్నో అవకాశాలను మానవుడికి ఇస్తాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడే జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడే జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడు సమయం ఇచ్చిన జీవితాన్ని కాపాడుకోకపోతే, ఇష్టానుసారంగా జీవిస్తే, లోకం మెచ్చినట్లుగా, పాపం మెచ్చినట్లుగా, దేవుడు అసహించుకునేలా మనం జీవించినట్లయితే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందుకునే అవకాశం ఉన్నది. రేపటి దినాన దేవుని ముందు ప్రత్యక్షమయ్యి ఇంకొక అవకాశం అని అడిగినా దేవుడు ఇవ్వడండి. ఎందుకంటే దేవుడు సమయం ఇచ్చారు, దేవుడు అవకాశం ఇచ్చారు, దేవుడు బలం ఇచ్చారు, దేవుడు సమస్తమును సమకూర్చారు. ఎందుకు? జీవితాన్ని మార్చుకోమని. దేవుడు సమస్తము సమకూర్చిన జీవితాన్ని మార్చుకోకపోతే ఆ అపరాధము, ఆ తప్పు మానవునిదే అవుతుంది కానీ దేవునిది అవ్వదు. కాబట్టి ఇప్పటికైనా గుర్తిద్దాం, దేవుడిచ్చిన సమయాన్ని గుర్తిద్దాం, దేవుడిచ్చిన అవకాశాలు గుర్తిద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరుకున్నట్లుగా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిద్దాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.